ఆదివారము మనమందరం కూడా పరిశుద్ధ మందిరానికి చేరి వచ్చినాం. ఎంతో ఆతురతతో, ఎంతో సంతోషంతో మరి మన ప్రభువును ఆరాధించడానికై మనమందరము చేరి వచ్చినాం. యోహాను సువార్త, దయచేసి వాక్యాన్ని కొంచెం నాకు సాయం దయచేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అలాగే జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఇది కూడా అందరం కలిసి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. మళ్ళీ ప్రభు సాయం కొరకై ఆయన వైపు చూద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాగణుడా, మా రక్షక, మా యేసు క్రీస్తు ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాపాడుతూ వచ్చిన దేవునికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రియులను బిడ్డలందరినీ కూడా ప్రభు సకాలంలో మందిరాన్ని గడిపించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మార్గ మధ్యంలో ఉన్న వారిని కూడా సకాలంలో నడిపించండి. మరి రాలేని వారిని కూడా ప్రభు మీరే దృష్టించండి, సాయం దయచేయండి. ప్రభా, మరి ఆరాధన కొరకై ప్రభా నీ వాక్కును నాకు దయచేయండి. ప్రభా, నా మాటలు తీసివేయండి. ప్రభా, అద్భుత రీతిగా మీ బిడ్డలకు ఏది అవసరమో ప్రభా, ఏదైతే ప్రభా వారు ఏ వాక్యంతో వాళ్ళైతే హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలరు, అటువంటి వాక్యం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు తప్పిపోకుండా అందరూ కూడా ప్రభువా నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడు, ఆత్మస్వరూపి అయిన మన దేవుడు ఆత్మ గనక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇది ఆజ్ఞ ఉన్నది. అలాగే మన దేవుడు గొప్ప దేవుడు అయినప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన మన మధ్యలో నివాసం చేసే దేవుడు. ఎక్కడైతే 2, 3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు, సెలవిచ్చాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు, మహామహిమలో ఉన్నటువంటి దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఉన్నత స్థలములలో నివసించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని చెప్పి నమ్మకంతో మనమంతా ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇప్పుడు మనము ఆయన ఆరాధించాలంటే ఆయన గొప్పతనాన్ని ఎరగాల. ఆయన ఎటువంటి దేవుడో మనం తెలుసుకోవాలి. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసినటువంటి మేలులను మనం ఎరగాలి. అప్పుడే ఆయన్ను హృదయమారా ఆరాధించగలము. ఏదైనా ఒక వ్యక్తి మనకు ఒక చిన్న సాయం చేస్తే మనం తప్పకుండా థ్యాంక్స్ చెప్తాం. మళ్ళీ అటువంటి మనము మళ్ళీ మహా గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి కనుక
ఆయనకు ఏమి ప్రియమైనదంటే మన ఆరాధనే ఆయనకు ప్రియమైనది. కాబట్టి ఆయన మనకు చేసేటువంటి మేలు మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 9వ వచనాన్ని ఎవరైనా సాయం దయచేసి చదవండి. ఆ, మొట్టమొదటిగా ఏం చేసినాడు? గర్భము నుండి నన్ను తీసిన వాడు మీవే కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నామంటే మొట్టమొదటిగా తల్లి గర్భము నుండి మనం బయలుపడ్డాం. అది దేవుని గొప్ప కార్యం, ఎవరి శక్తి బలం కాదు. ఆ గొప్ప దేవుడే మనలను తల్లి గర్భము నుండి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. అలాగే ఆ 22వ కీర్తనే 10వ వచనం కూడా చదవండి. మనను ఈ భూమిపైకి తీసుకొచ్చేది, గర్భం నుండి తీసుకొచ్చేది కాక గర్భవాసన అనేది మొదలు ఆయన మనల్ని చదువుమా. గర్భవాసన అనేది మొదలుకొని నాకు ఆధారము నీవి. మనకు ఆధారంగా ఉంటూ వచ్చినాడు. ఊరికే ఈ భూమిపై ఆయన తీసుకొని రాలే, మనల్ని తీసుకొని వచ్చడమే కాకుండా మనకు ఆధారంగా ఉంటూ వచ్చినాడు. మరి అది మన జీవితాల్లో మనము ఎవరి వాళ్ళు ఎరగాలి, అది తెలుసుకోవాలి. మనకు నిజంగా ఆధారంగా ఉన్నాడా లేదా మన దేవుడు. ఇంతవరకు మనము ఈ స్థితిలో ఉన్నామంటే, ఇక్కడ అందరు చేరి వచ్చినామంటే ఎవరు మనకు ఆధారము? మన దేవుడే మనకు ఆధారం. ఇప్పుడు ఇంత 22:10 వచ్చినాం. గర్భవాసనైనది మొదలుకు అంటే మనము ఈ భూమి మీదకి రాక మునిపే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే గర్భవాసన మొదలుకొని ఆయన మనకు ఆధారమై ఉన్న దేవుడు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. తల్లి కన్నది మొదలుకొని ఆయనే మన దేవుడే. నా దేవుడు నీ దేవుడై ఉన్నాడు. అలాగే ఇప్పుడు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము చదవమ్మా. చూడండి, మరి గర్భము నుండి నిన్ను నిర్మించిన ఈ మోచకుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఆయన గర్భం నుంచి మనం నిర్మించిన దేవుడు ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, యెహోవా నాకు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడినే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేను భూమిని పరిచిన వాడను. ఈ లోకంలోనికి రాకముందు మనము జన్మింపక ముందే ఆయన సమస్తమును జరిగించిన వాడు. ఆకాశమును విశాలపరిచిన వాడు ఆయన్నే, భూమిని ఏర్పరిచి పరిచిన వాడు కూడా ఆయనే. అది ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే అని మనం గ్రహించాలి. ఇప్పుడు మనము ఏదో చెప్తున్నారులే అనుకోద్దండి. అందరూ శ్రద్ధగా వింటే మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎన్ని మేలులు మన జీవితంలో చేసినాడు. మరి అందును బట్టి మనము ఆరాధించడానికి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా వెనకాడరు, తప్పకుండా ఆయన ఆరాధిస్తారు. అలాగే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము.
చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని. తల్లి గర్భంలో మనము రూపింపబడక మునికే మనల్ని ఎరిగినాడు ఆయన. మనము గర్భం నుండి వచ్చిన తర్వాత కాదు, గర్భంలో మనము రూపింపబడక మునిపే ఆయన మనల్ని ముందే ఎరిగాడు, మునిపే ఎరిగినాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు తెలుసు ఎవరు ఏమిటి, ప్రతి ఒక్కరికి తెలుసు ఎలాగో రూపింపబడ్డారు. ఆయనే రూపించినాడు. ఎవరు రూపింపబడ్డారంటే ఆయనే రూపించినాడు. తర్వాత ఏం చేసినాడు? నీవు గర్భం నుండి బయలుపడక మునికే నిన్ను ప్రతిష్ఠించితిని. మనము గర్భంలో నుంచి బయటికి పడక మునిపే, గర్భంలో పడక మునిపే మనను ప్రతిష్ఠించుకున్నాడు ఆయన. తర్వాత ఇర్మియా గ్రంథమే 1వ అధ్యాయము 9వ వచనం. చాలేమా? మనము ఈ లోకంలోకి వచ్చేటప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను. మనకు ఇప్పుడు చక్కగా ఇంతగా బాగా మాట్లాడుతున్నామంటే అది ఎవరు ఇచ్చినారు మనకు? ఈ మాటలన్నీ కూడా మాట్లాడగలే శక్తిని, మాట్లాడగలే విధానాన్ని, అవన్నీ కూడా ఎవరిచ్చారు? దేవుడైన యెహోవానే మనకు దయచేసినాడు. అందుకే మనం మాట్లాడగలుగుతున్నాం, ఒకరికొకరికి మనము మాట్లాడుకొని మన అవసరాలు తెలుపుకోగలుగుతున్నాము, అవసరాలన్నీ తెలుపుకోగలుగుతున్నాము. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యం కదా. అలాగే యోబు గ్రంథము 10వ అధ్యాయం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనమా? యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. చాలు. దేవుడైన యెహోవా ఆదియందు భూమి ఆకాశం సృజించాడు. ఇంకా ఆయన ఏదో మనకు ప్రతి ఒక్కొక్క దినం ఒక్కొక్కటి ఆశ్చర్యకరమైన సృష్టిస్తూ వచ్చాడు. తర్వాత ఏం చేశాడు? చివరిగా జిగటమన్నుతో మనిషి నరుని చేశాడు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. మనం ఎలాగున్నాము? జిగటమన్నుగా ఉన్నాము. అటువంటి మనల్ని దేవుడు నిర్మించినాడు. ఇప్పుడు మనము తలపోస్తూ ఉండేటివన్నీ కూడా మన జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. అప్పుడే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎరగగలము. అలాగే 12వ వచనం, అదే యోబు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. కొంచెం మనము 11వ వచనం కూడా చదువుదామా? 11వ వచనం చదువు. ఏం చేశాడు మన దేవుడు? చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. అంటే ఈ రకంగా మనం నిర్మించాడు. మాంసంతోనూ మనం నిర్మించాడు, ఎముకలతోనూ నిర్మించాడు, చర్మంతో మన శరీరాన్ని అంతా కప్పివేశాడు. అంతేగాక నరములతో కూడా మనల్ని సంధించాడు. ఎంత గొప్పగా మనల్ని నిర్మించాడంటే మనము తలపోస్తే ఎలా చేస్తూ వచ్చాడా, ఇంత గొప్ప కార్యం మన ఎడలా చేశాడా అనేది మనకు జ్ఞాపకానికి వస్తుంది, మనకు గుర్తొస్తుంది.
తర్వాత ఇంకా ఆయన మనకి ఏం దయచేశాడంటే, ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 29వ. దేవుడు మనల్ని సృష్టించింది కాకుండా, తల్లి గర్భంలో నుంచి మనను ఈ లోకంలోకి తీసుకొచ్చినది కాకుండా, ఆయన ఇంకా ఏం చేశాడు మనకు? ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇప్పుడైతే మనము మన ఇష్టం వచ్చేటివన్నీ ఏదేదో తయారు చేసుకొని వండుకొని తింటున్నాం. కానీ ఆది యందు దేవుడు నరులను అవ్వ ఆదామును సృష్టించాడు కదా. ఆది యందు ఊరికి సృష్టించి వదిలిపెట్టలేదు, వాళ్ళకు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. మనం బ్రతుకున్నట్లు, మనం అభివృద్ధి అంటే మన అంతకంతకు మనము పెరుగుదల దయచేయనట్టు ఆయన ఆహారాన్ని దయచేస్తూ వచ్చాడు. ఎలాగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. వృక్ష ఫలాలు ఇస్తూ పోషిస్తూ వచ్చినాడు ఇది మొదట్లో. అలాగే ఇంకేం దయచేసినాడంటే, యోబు గ్రంథము 36వ వచనము, 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచనం చదవండి మా. ఏం చేయవాడు? ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. మనకందరికి కూడా మనం ఈ స్థితిలో ఉన్నామంటే, బలంతో ఈ శక్తితో మనము మనం ఇక్కడ చేరొచ్చినామంటే, ఆయన మనకు సమృద్ధిగా ఆహారం దయచేయటం బట్టిదే మనమంతా ఈ శక్తితో బలంతో మనమంతా మళ్ళీ నడుస్తున్నాం, మరి వారి వెహికల్స్తో ఎట్లా ఇక్కడి వరకు చేరి వచ్చినాం మనం. ఇంకా ఏం చేసినాడంటే, కీర్తనల గ్రంథము 104వ కీర్తన. కీర్తనల గ్రంథము 104వ కీర్తన. అంటే మనకు దేవుడు ఎలా సృష్టించినాడు, ఎలా మనను పోషిస్తూ వస్తున్నాడు, మళ్ళీ ఎలా నిర్మించినాడు, ఆహారం ఎలా దయచేస్తున్నాడు అనేది అన్ని విషయాలు చూస్తూ వస్తున్నాం మనం ఇప్పుడు. కీర్తన గ్రంథము 104వ కీర్తన 15వ వచనం. చూడండి ఎంత గొప్ప దేవుడో. చూడండి మన కొరకు ఏం చేస్తున్నాడంటే, భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన మనకు దయచేస్తూ వస్తున్నాడు. మరి ఇవన్నీ మన జీవితంలో మనం ఎరుగుదాము, అవునా కదా? ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. అలాగే ఇంకా ఏం దయచేశాడంటే, ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. ఏం చేశాడు? మొదట మనం మన ఆది పితరుడైనటువంటి ఆదామును హవ్వను సృష్టించినప్పుడు ఎలాగున్నారు వాళ్ళు? వస్త్రాలు ధరించుకొని ఉన్నారా? లేదు కదా. ఎలా ఉన్నారు?
ఎలాగున్నారమ్మా? దిగంబరుగా ఉన్నారు కదా. మరి సాతాను వల్ల మోసం చేయడం బట్టి ఆ తినవద్దని చెప్పినటువంటి ఆ ఫలాలను తిని మరి దేవుని ఆగ్రహానికి, కోపానికి గురై వాళ్ళు దాక్కున్నారు, భయపడిపోయినారు దిగంబరుగా ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేసినాడు దేవుడు? ఆయన ప్రేమగల దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను తయారు చేసి ఇచ్చాడు. అంటే వస్త్రాలు ధరింపజేశాడు ఆది ఆదాము హవ్వలకు. కీర్తనల గ్రంథము అంటే వస్త్రాలు దయచేసిన దేవుడు మనకు. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 81:16. ఏం చేసినాడమ్మా? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించాడు. అంటే మనకు పోషిస్తూ వస్తున్నాడు దేవుడు. ఇప్పటికి కూడా పోషించుదును అని చెప్పిన దేవుడు, అంటే పోషిస్తూ వస్తున్నాడు. ఇంకా అదే కాకుండా కొండ తేనెతో తృప్తిపరుస్తూ వచ్చిన దేవుడు, మధురమైనటువంటి తేనెతో కూడా మనం తృప్తిపరుస్తూ వస్తున్న దేవుడు. తర్వాత ఇంకా మన పితరులను ఎలా పోషించినాడంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనమమ్మా. అంతేగాక మనకు ఇంకా ఏం మన పితరులకు ఏం చేశాడంటే, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో పోషిస్తూ వచ్చిన దేవుడు. అంటే మన పితరులు ఇశ్రాయేల్ ప్రజలు బంధకంలో నుండి విడిపింపబడి మోషేతో నాయకుడు నడిపింపబడుతూ వచ్చారు. అరణ్యంలో, అడవిలో 40 సంవత్సరములు నడిపిస్తూ వచ్చాడు. ఎన్ని లక్షల మంది? కొన్ని లక్షల మంది కదా. వారందరికీ మరి ఆ అరణ్యంలో ఆహారాన్ని అందించాలంటే మనము ఇక్కడ కూడేటువంటి ఒక 10-15 మందికి చేయాలంటే ఎంత ప్రయాసపడతాం చూడండి, భోజనం సిద్ధపరచాలంటే. అవునా? మరి అంత లక్షల మంది, 6 లక్షల మంది అరణ్యంలో ఏమి దొరకదు. ఇంకా మనము భోజనం తయారు చేయాలంటే కూడా ఏమీ దొరకదు అరణ్యంలో. అటువంటి అరణ్యంలో దేవుడు ఏం చేసినాడు? మన్నాతో ఆకలి తీరుస్తూ వచ్చాడు, మన్నాతో పోషిస్తూ వచ్చినాడు కదా. నీవే కానీ అంతకుముందు ఎరిగినారు. ఏమేమి ఎరిగినారు? దేవుడు సృష్టించినటువంటి ఆయన సృష్టించినటువంటి వృక్షాలు, ఫలాలు, మన జంతువులు ఇవన్నీ ఎరిగినారు. కానీ మత్స్యములు మరి అవన్నీ ఎరిగినారు. కానీ ఇప్పుడు నీవే కానీ నీ పితరులే కానీ ఎరగని మన్నాను కురిపిస్తూ వచ్చాడు దేవుడు ఆకాశం నుండి. ఆ ఆహారంతో 40 సంవత్సరములు పోషిస్తూ వచ్చాడు. మరి ఆయన గొప్పతనాన్ని మనం ఎరగకుండా ఎట్లా ఉంటాం? ఎరుగుతూ వస్తున్నాం కదా. అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
ఇంకా ఏం చేస్తూ వచ్చినాడు మన దేవుడు అంటే, ఎఫెసీ 5వ అధ్యాయము 29వ వచనము 30వ వచనమమ్మా. 29వ వచనం చదువుకుందాం. ఉమ్, ఉమ్, ఉమ్. ఇది బాగా జాగ్రత్తగా వినండి అమ్మా. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు. మన శరీరాన్ని మనం ద్వేషిస్తామా? మన శరీరాన్ని మనం గాయపరుచుకుంటామా? మనము మన శరీరాన్ని మరి ద్వేషించము, ప్రేమిస్తాం. మన శరీరాన్ని బాగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటాం. ఏ చిన్న గాయమైనా కానీ మాన్పుకోవాలని చూస్తాం కదా. కాబట్టి ఎవరు కూడా తన శరీరాన్ని ద్వేషించుకోడు, దాన్ని గాయపరచుకోడు. తన శరీరం ద్వేషించేవాడు ఎవడు లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. దేవుడు మనల్ని తన శరీరములోని అవయవంగా ఏర్పరచుకున్నాడు మన దేవుడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మనమంతా చేరి వస్తేనే కదా సంఘము. మళ్ళీ ఇలాంటి సంఘాన్ని దేవుడు పోషించి సంరక్షిస్తున్నాడు. అంటే సంఘంలో నీవు నేనున్నాం, నిన్ను నన్ను కూడా పోషిస్తూ వస్తున్నాడు మన దేవుడు. మరి నీ గొప్ప కార్యాలు చేస్తూ వచ్చిన దేవుని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన చేసిన మేలును స్మరించుకోవాలా. అలాగే మరి పాపులమైన మనము, మానవులైన మనము అటువంటి వాళ్ళను ఎవరు కూడా దగ్గర రాకూడదు. కానీ ప్రేమగల దేవుడు మానవుల మన కొరకు ఎన్నో మేలు దయచేస్తూ వచ్చినాడు. ఇన్ని మేలన్నీ కూడా మర్చిపోయి మనము సాతానుకు ఆయన వాడు చెప్పినటువంటి వాటిని నమ్మి మోసపోతూ వస్తున్నాం. మోసపోయినాము, పాపం చేస్తూ వచ్చినాం. మరి దేవుని శాపానికి లోనైతూ వచ్చినాం. ఇన్ని మేలు చేసినప్పటికి కూడా ఇవన్నీ మర్చిపోయి మనము ఇలాగో మరి దేవునికి విరోధముగా దూరమైతూ వచ్చినాం, పాపం చేస్తూ వచ్చినాం. అందును బట్టే మనము దేవుని సన్నిధిలో నుంచి తరిమివేయబడ్డాం, వెలివేయబడ్డాడు మానవుడు. మరి తరిమేసి తోలివేసి, ఏదైనా తోట తోలివేసి మరి దేవుడైన మన ప్రభు దేవుడైన యెహోవా ఊరుకున్నాడా? ఆయన ప్రేమ, మానవుని పట్ల ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయనను దేవుడు ప్రేమ గలవాడు కనుక, దీర్ఘశాంతుడు కనుక, కటాక్షం గలవాడు కనుక మనం తిరిగి చేరదీస్తూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా మనము ఎంతో పాపం చేస్తూనే వచ్చాం, ఘోర కార్యాలు చేస్తూ వస్తున్నాం. అటువంటి కార్యాలు చేసి మనము మరణానికి ప్రాతులమైతూ వచ్చినాం. పాపం చేస్తే మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మరణానికి పాత్రుడు అని చెప్పి తెలియజేస్తూ వస్తుంది ధర్మశాస్త్రం. మరి అటువంటి మరణానికి పాత్రులమైన మనల్ని మరణం నుంచి తప్పిస్తూ వచ్చాడు. మనలను అటువంటి మరణం నుంచి తప్పించడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి మన కొరకు మానవుడిగా కన్య గర్భం ముందు జన్మించాడు, ఇక్కడ లోకానికి వచ్చాడు. అంతేగాక మరి మన పాప విమోచన కొరకై, మన మరణం నుంచి తప్పించడం కొరకై ఆ కల్వరిశిలలో తనను తాను అర్పించుకున్నాడు. ఎన్నో గాయాలు పొందినాడు, రక్తాన్ని కాచాడు, గాయాలు పొందాడు, రక్తం కాచాడు. అంతేకాకుండా ఆయన ప్రేమను బట్టి మరణం అర్పించుకున్నాడు. ఎందుకు? మనలను మరణం నుంచి
కాపాడుకుంటే. మరి మన పాపం మన పాపాలను బట్టి వీడు సాతానుకు లోనైతూ వచ్చిన మనము మన నుండి ఏం వేసినాడు? మన వస్త్రాలను కూడా వాడు దొంగిలించి పడేసినాడు, తీసివేసేసినాడు. అయితే ప్రేమగల దేవుడు ఏమేమి మనకి ఇచ్చాడంటే, వాడు వస్త్రాన్ని మాత్రం తీసివేసేసినాడు, కానీ మనకు దొంగిలించినాడు. కానీ మన ప్రేమగల దేవుడు మనకు స్తుతి వస్త్రం దయచేశాడు, శృంగార వస్త్రాన్ని దయచేశాడు, అంతేగాక రక్షణ వస్త్రాన్ని కూడా మనకు దయచేసినాడు. మరి అల్పులమైన మనము, పాపులమైన మనల్ని ప్రభు ఎలాగో మరి కాపాడుతూ వచ్చాడో, మరి ఆయన మన పట్ల ఎలాగో ప్రేమను వెల్లడి చేస్తూ వచ్చాడో, మరి వీటన్నిటిని కూడా తలపోస్తూ మన దేవుడైనటువంటి మన దేవుని మనము ఆరాధిస్తాం.